న్యూస్. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరగడంతో 2 గేట్లు ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. రేపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు ప్రాజెక్టు అధికారులు. నాగార్జున సాగర్ డ్యాం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 583.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 290.26185 టీఎంసీలుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. 1,20,000 క్యూసెక్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఇన్ఫ్లోగా వస్తున్న సిచ్యువేషన్. అయితే 590 అడుగులకు గాను ప్రస్తుతం 584 అడుగులకు చేరుకోవడం జరిగింది. 315 టీఎంసీలకు గాను ప్రస్తుతం 294 టీఎంసీలకి నీటి సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి ఉన్నటువంటి ఇన్ఫ్లో నేపథ్యంలో అలాగే కొనసాగుతుండే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ రోజు గాని రాత్రికి గాని గేట్లు నాగార్జున సాగర్ చర్చ్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. దాదాపుగా శ్రీశైలం నుంచి 1,20,000 క్యూసెక్లు వస్తున్న నేపథ్యంలో ఇటు అవుట్ ఫ్లోగా కూడా 36,000 క్యూసెక్లను రిలీజ్ చేస్తున్నారు. ఇటు మెయిన్ పవర్ హౌస్ సంబంధించి విద్యుత్ ఉత్పాదన, అలాగే కుడి ఎడమ కాలువలకు కూడా నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. ఇటు లో లెవెల్ కెనాల్ కూడా 300 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి తాగునీటి అవసరాల కోసం కూడా దాదాపుగా 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 36,000 క్యూసెక్లు అవుట్ ఫ్లోగా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి గత 25 రోజులుగా కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. కొన్ని రోజులు 50,000 క్యూసెక్ల వరద రావడం జరిగింది. మరికొన్ని రోజులు శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తిన పరిస్థితుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 1,00,000 పైన క్యూసెక్ల వరద ప్రవాహం. అయితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం భారీగా వస్తున్న నేపథ్యంలో 2 క్రస్ట్ గేట్లను కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు 90,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఉన్నటువంటి నాగార్జున సాగర్ కు ఈ రోజు మాత్రం 1,20,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 584 అడుగులకు చేరుకోవడం జరిగింది. అయితే ఇంకా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే 6 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. అయితే 585 అడుగులకు చేరుకోగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇదే వరద ప్రవాహం కొనసాగితే ఈ గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో సాగర్ కూడా పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ట్రస్ట్ గేట్లను ఈ రోజు సాయంత్రం లోపు గానీ లేదంటే రాత్రి వరకు గానీ ఖచ్చితంగా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుతున్న సిచ్యువేషన్ లో గేట్లను ఎత్తేందుకు కూడా వేసవిలోనే మే నెలలోనే ఫస్ట్ గేట్లకు సంబంధించి కూడా మరమ్మతులు చేయడం జరిగింది. ఇటు రబ్బర్ బిగించడం కానీ గ్రీసింగ్ కూడా చేయడం జరిగింది కాబట్టి గేట్లను ఎత్తేందుకు కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎత్తే విషయం పైన కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సీఎం వస్తారా లేదంటే మంత్రులు వచ్చి గేట్లు ఎత్తారా అనే విషయం పైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాత్రి వరకు 86 అడుగులు దాటుతుంది కాబట్టి ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రాత్రి వరకు గేట్లు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి రేపు అధికారికంగా కూడా మంత్రులు గాని సీఎం గాని వచ్చి మరోసారి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే 1,20,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. ఇదే వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ కృష్ణ పరివాహకానికి సంబంధించి ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే
నిండు కుండలా మారడం తోటి దిగువకు అయితే నీటి ప్రవాహం వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా రాత్రి నుంచి కూడా ఆ వరద ప్రవాహం 2 లక్షలకు పెరగడం తోటి సాగర్ కు శ్రీశైలం గేట్లను 2 క్రస్ట్ గేట్లు విద్యుత్ ఉత్పాదన ద్వారా కూడా 1,50,000 క్యూసెక్ల వరకు అవుట్ఫ్లో గా రిలీజ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో సాగర్ ప్రాజెక్టు కు ఇదే వరద కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫస్ట్ గేట్లను మాత్రం ఈ రోజు సాయంత్రం గానీ రాత్రి వరకు కానీ ఖచ్చితంగా గేట్లు ఎత్తే అవకాశం అయితే ఉంది. వైశాఖ జానీ, అయితే గేట్లు ఎత్తే పరిస్థితిలో మొదటగా ఎన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది? వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే 1,20,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా 36,000 క్యూసెక్లు కుడి ఎడమ కాలువలు కావచ్చు, విద్యుత్ ఉత్పాదన ద్వారా కూడా 36,000 క్యూసెక్లు వరద ప్రవాహం కిందికి వదులుతున్నారు. అయితే ఫస్ట్ గేట్ల విషయానికి సంబంధించి ఒకవేళ ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది పెరిగితే మాత్రం దాదాపుగా 4 నుంచి 5 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే ఇన్ఫ్లో కొనసాగితే మాత్రం 2 ఫస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇన్ఫ్లో విషయానికి వస్తే 2 లక్షల క్యూసెక్ల వరకు పెరిగితే మాత్రం ఖచ్చితంగా 5 నుంచి 10 గేట్ల వరకు కూడా సాగర్ ప్రాజెక్టు ఫస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 584 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం, మరో 6 అడుగుల దూరంలోనే పూర్తిస్థాయి నీటి మట్టం ఉన్న నేపథ్యంలో ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్ల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైశాఖ్, ఇక ముందు కూడా ఇదే వరద ప్రవాహం కొనసాగితే అనుసరించాల్సిన చర్యలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారా? ఈ వరద ప్రవాహానికి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ ఏడాది జూన్ నెల నుంచే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం మొదలైంది. మొదటగా ఆ తాగునీటి అవసరాల కోసం అంటూ కూడా శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే 511 అడుగులు ఉన్నటువంటి సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 584 అడుగులకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ నీటి మట్టానికి సంబంధించి శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వరదను అంచనా వేస్తూ గేట్లను ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. అయితే 2007 తర్వాత ఇప్పుడు 2025లో మాత్రం జూలై నెలలోనే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మిగతా సమయాల్లో మాత్రం ఆగస్టు నెలలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఈసారి మాత్రం 2025లో మాత్రం ఖచ్చితంగా గేట్లను ఈ రోజు సాయంత్రం గానీ రేపటి వరకు ఖచ్చితంగా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఇటు కృష్ణ పరివాహకానికి సంబంధించి కూడా ఇప్పటికే ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గేట్లు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి దిగువకు నీటిని విడుదల చేస్తారు కాబట్టి అధికారులు అక్కడ చేపల వేటకు వెళ్లేవారు కావచ్చు, పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా ఉండాలనే విషయం పైన కూడా ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. ఇటు ఎన్ఎస్పీ అధికారులు మాత్రం గేట్లు ఎత్తే విషయం పైన కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.